పరిస్థితులు మీరు అందరికి కూడా తెలుసు. శాండ్ మాఫియా మనకు తెలుసు. 3 రాజధానులు అనేటువంటి అంశంలో ప్రజల్ని చాలా కన్ఫ్యూజ్ పెట్టినాం. ఎక్కడ అభివృద్ధి జరగలేకపోయింది. అటు వైజాగ్ అభివృద్ధి జరగలేకపోయింది, ఇక్కడ విజయవాడ అభివృద్ధి జరగలేకపోయింది, అక్కడ మీరు మాట్లాడినప్పుడు సూచన తీసుకోండి, తర్వాత ఆలోచించండి. నేను అనేది ఏంటి అంటే ప్రజలు అన్ని ఆలోచిస్తా ఉన్నారు. ముందట్లెక్క కాదు. ఈ రోజు సోషల్ మీడియా ఉంది. ప్రతి అంశాన్ని వాళ్ళు అనుగా చూస్తా ఉన్నారు. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం చేస్తా ఉన్నాము, మనం అనుకుంటున్నాం ఈ రోజు తిరుగుతున్నాము, రేపు కలిసి ఉంటున్నాము. కానీ ప్రజలైతే గమనిస్తా ఉన్నారు కదా. ఈడ ప్రధానమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎట్లా వెనుకబడ్డము అంటే 3 రాజధానులు అన్నటువంటి అంశము. గతంలో ఉన్నటువంటి ఒకవేళ అప్పుడున్నటువంటి అమరావతి రాజధాని ఉంటే కొంత మార్పు వేరే వచ్చేది. 3 రాజధానుల వరకు అక్కడ వైజాగ్ పూర్తి డెవలప్ కాలేకపోయింది, అటు కర్నూలు డెవలప్ కాలేకపోయింది, ఇక్కడ ఉన్న విజయవాడ అమరావతి కూడా డెవలప్ కాలేకపోయింది. దాని వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అది వ్యతిరేకత, అది ఖచ్చితంగా డ్రాబ్యాక్. దాంతో పాటు మత ప్రచారం చాలా భయంకరంగా మీరు అందరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మత ప్రచారం భయంకరంగా పెరిగిపోయింది. దాంతో పాటు క్రిమినల్ గతం కన్నా పోలిస్తే ఈసారి క్రిమినల్ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు 17.5% క్రిమినల్ కేసులు పెరిగినాయి. అంటే ఎక్కడ పెరుగుతా ఉన్నాయి, ఎటు జరుగుతా ఉన్నాయి, ప్రజలు ఇదంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఆ గమనించేటువంటి వాతావరణం ఇప్పుడు ఏదైనా కానీ ఒకటి ప్రజల సంక్షేమం గురించి ఉన్నటువంటి పార్టీని గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వము ఈ 4.5 సంవత్సరాలు నిజంగా వాళ్ళు సంక్షేమం చేసి సంక్షేమం వైపు ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు, దాంట్లో సందేహం లేదు. లేనప్పుడు 3 కలిస్తేంది, 30 మంది కలుస్తుంది. మీరు నిజంగా ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఉన్నది అంటే మేము 30 మంది కలిసి వస్తాం, మీరు గెలవచ్చు కదా, దాంట్లో తప్పేముంది, తప్పలేదు కదా. అయితే రాజకీయ పార్టీల్లో ఒకరికొకరు సహకరించుకోవడం భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అని కొన్ని రాష్ట్రాలలో చేస్తున్నటువంటి అభివృద్ధి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో కలిసి చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి ఒకవేళ అవకాశం ఉండి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే నిధులు వచ్చి ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇస్తారు. మనం అవసరం కాదు, మనం వేచి చూడాలి. ఇన్ని రోజులు